పవర్ఫుల్ 100 days పక్కా సినిమా థియేటర్ బయటకైనా నేను చెప్తాను చూడు అట్లా ఉంది సూపర్ మీకు అందరికి మీకు మీరే ఒకసారి క్లాప్స్ ఇచ్చుకోండి చాలా మంది ఇందాక లీడర్స్ మాట్లాడారు అదేవిధంగా సార్ వాళ్ళు అందరూ మాట్లాడారు మీరు అందరు ఓపికతో కూర్చున్నారు కానీ అందరికి ఏది ఇష్టం ఏమి ఇష్టం ఆరోగ్యం ఉండాలా అవుదా ఇక్కడ కూర్చోవాలంటే ఏముండాలి ఓకే సూపర్ ఆరోగ్యం కావాలి మళ్ళీ ఇంకా ఆదాయం కావాలి అవి అందరికి ఇష్టమేనా అవి ఎక్కడ ఉన్నాయని తెలుసుకుంటారు ఇప్పుడు ఆ మీటింగ్ రమ్మని చెప్పడానికి కారణం ఏంటి మీకు కావాల్సిన హెల్త్ అదే విధంగా వెల్త్ రెండు ఇందులో ఉన్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్ కానీ మీ పక్క ఇంటి వాళ్ళు కానీ మీకు అందరికి ఫోన్ చేసి చెప్పడానికి కారణం ఏంటంటే మీ బాగు కోరడం గురించి చెప్తున్నారు ఓకేనా కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఓకే సూపర్ ఫస్ట్ క్లాస్ వచ్చేసి చిరంజీవి నేను ఆర్టీసీ కండక్టర్ ఒక 10 సంవత్సరాలు చేసిన ఇప్పుడు మానేసిన నేను ఆల్రెడీ మీరు ఎవరైనా జాబ్ మానేస్తారా ఆ జాబ్ గురించి ఇంకా ప్రయత్నం చేస్తురా లేదా చేస్తూ అంటే నా గురించి కొద్దిగా చెప్తా అర్థం చేసుకోండి గుడ్ మార్నింగ్ వినండి అంతే వచ్చి కూర్చోవడానికి కారణం ఏంటంటే ఇది మీ గురించి మాత్రమే నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన ఇక్కడ మీరు నా మాటల వల్ల మీరు ఎవరో ఒకరైనా మారచ్చు మీ లైఫ్ చేంజ్ అయితే సంతోషమైనా గుడ్ మార్నింగ్ అంటే నేను ఫస్ట్ ఒక 10 సంవత్సరాలు దగ్గర ఉండే డ్రైవర్ బయట ప్రైవేట్ డ్రైవర్ ఓకే క్లీనర్ నుంచి డ్రైవర్ దాకా వచ్చేసరికి నాకు 10,000 రూపాయలు రెస్పాన్స్ ఉండేది అర్థం చేసుకోండి కొద్దిగా ఫాస్ట్గానే లేట్ అయినా ఆ తర్వాత 2010లో ఇంచుమించు 2000 నుంచి డ్రైవర్ క్లీనర్ నుంచి లెక్క చేస్తే 2002లో డ్రైవర్ అయినా టోటల్ గా ఇది నా జర్నీ ఇదిగా ఇది డ్రైవర్ గా తర్వాత ఆర్టీసీ 2010 ఓకే 2010 వస్తే 10,000 జీతం కాస్త ఏమైంది 4,500 జీతం స్టార్ట్ అయింది ఏది పెద్దది కానీ ఇది ఎందుకు పోయినా మరి అంతే కదా దీనికంటే ఇది బెస్ట్ తర్వాత ఏమైందంటే జాబ్ వచ్చింది మారుతుంది సూపర్ ఓకే అని అనుకున్న టైంలో ఏమైతుంది గడిచిపోయింది ఇది 11 సంవత్సరాలు గడిచింది దగ్గర గడిచేసరికి ఏమైందంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి జీతం ఎవరి చేతులు ఉంది ఓకే జీతం పెరగాలంటే సీఎం మన దోస్తా క్లాస్మేటా ఫోన్ చేస్తే వేస్తాడా వేస్తాడు అది వాళ్ళ పద్ధతి ప్రకారం ఉంటుంది జీతం పెరుగుతలేదు ఖర్చులు పెరుగుతున్నాయి 4,500 10,000 జీతం వదులుకొని వస్తే అప్పటికే స్ట్రగుల్ 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ చేసినాక పర్మనెంట్ అయిన దాకా అప్పుడు కొద్దిగా సార్లు పెరగడం వల్ల ఒక పొజిషన్ వెతుక్కుంటూ వస్తే తీరా అన్ని లెక్కలు చూస్తే ఇవే పెద్ద ఉన్నాయి కానీ తక్కువ ఉంది ఓకే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి జీతం తక్కువ ఉంది ఇప్పుడు ఎట్లా ముందుకెళ్ళాలి నేను ఇంకా సోర్సెస్ కావాలి నా ఏజ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుంది పుట్టిన పిల్లలు పెరుగుతున్నా అని ఆగిరా పెరుగుతుంది ఏ మాత్రం చెప్పరు మీరు పిల్లల్ని ఆపురు ఒక రోజు మీరు పెరగకూరి పైసలు పెరగాలి బంగారం ఆపురి ధరని ఆపుతారా పెట్రోల్ ధరని ఆపుతారా ప్లాట్ల ధరలు ఆపుతారా మన దగ్గర ఏది లేదు ఆపేది లేదు అడ్జస్ట్మెంట్ అయ్యేది తప్ప ఏది లేదు ఓకే ఈ అడ్జస్ట్మెంట్ లైఫ్ కాస్త మనకంటే ఒక ఆలోచన ఉంది ఆకలి ఉంది ఆలోచన ఉంది ఏదో చేయాలి కావాలంటే ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చింది అంటున్నాం బిజినెస్ అంటే మన లెక్కల టాటా బిర్లా అంబానీలాగా కాదు మన బిజినెస్ ఏంటి చికెన్ సెంటర్ మటన్ సెంటర్ ఆటోను చిన్న ఏదో సెల్ఫ్ బిజినెస్ దానికి డబ్బులు కావాలవుతా ఎవరు ఇస్తారు అప్పు చేయాలి అప్పు చేసినాక గ్యారంటీగా అది నడుస్తుందా తెలియదు ఒకవేళ బాగా నడుస్తుంది పక్క వాళ్ళు ఎవరు ఇస్తారా ఇంకో షాప్ ఇట్లా టోటల్ ఏమైతుంది లైఫ్ ఎప్పుడు
ఎదురుతూనే అవుతున్నావు కానీ డబ్బులు సంపాదించలేదు. ఈ టైంలో నాకు పెట్టుబడి పెట్టడానికి లేదు, ఈ జీతం పెంచమని అడగడానికి లేదు, ఖర్చు పెరుగుతా ఉండే కానీ ఎంత అడ్జస్ట్ అయినా ఇబ్బంది అవుతుంది. లాస్ట్కి ఏమైంది, నా గ్రేట్ లీడర్ ఇప్పుడు మీకు రాబోతాడు బిఎంసీఎం సార్, పాండు సారు, అతను సేమ్ డిపో, ఇద్దరు శేఖర్ సార్ అని అప్లై అయినారు. ఈ ముగ్గురం ఒకటే డిపో. అయితే ఆ సార్ చెప్పడం ద్వారా నాకున్న కాన్సెప్ట్ కు, నాకున్న ఆకలికి, నాకున్న పొజిషన్ కు వెస్టీజ్ అనే కంపెనీ కరెక్ట్ సూట్ అయినా. ఆ సూట్ అయింది కాబట్టి ఇది రెండు అయిపోయినాక ఇప్పుడు వెస్టీజ్ స్టార్ట్ చేసిన. వెస్టీజ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఒక నిమిషం 4,500 నుంచి 10 సంవత్సరాలు చేస్తే 32,000 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు వెస్టీజ్ లో నేను 2 సంవత్సరాలు కరెక్ట్ గా చేస్తే 94,670. దీంట్లో గ్యారంటీ లేదు. మనకు ఒక 40,000-50,000 అయితే నన్ను కనిపించకుండా డ్రైవర్లో తీసేస్తారు. ఓకే రైట్. ఆర్టీసీలో రిటైర్మెంట్ అయినాక మళ్ళీ రోడ్ల మీద ఈగలు ఊరుకుంటున్నాం, లేకపోతే షుగర్ బీపీ తోటి హాస్పిటల్ ఉండాలి. 3 ఇందులో 2 ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, ఆదాయం. మనకు నచ్చినంత తీసుకోవచ్చు, మనకు సాధనైనంత సంపాదించుకోవచ్చు, రిటైర్మెంట్ లేదు, కోటీశ్వరుడు కావచ్చు. ఎక్కడ ఉంది ఇది తీసుకుని 2 సంవత్సరాలు అంటే ఆల్రెడీ 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. నేను టేకప్ చేయడం వల్ల 94,000 దాటిన. ఇప్పుడు నాకు కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, ఇవన్నీ ఫండ్స్ వస్తున్నాయి. ఇవందరికి మీకు వచ్చాయా? ఇందులో ఏమన్నా అర్హత ఉందా లేక డిగ్రీ చదవాలా, ఇంటర్ చదవాలా? లేదు కదా. ఫ్రీ జనాలకు ఫ్రీ అంటే షీప్ అనిపిస్తుంది. నాకు ఫ్రీగా పిలిస్తే షీప్ అనిపిస్తుంది. ఒక 1000-2000 కనిపిస్తే దానికి భయం తోటనే పోతారు. అందుకే ఇప్పుడు మన గౌతమ్